20 చదవండి. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దానిని తీసుకొని రాగా. చాలు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఎలీషాతో ప్రార్థన చేయగా, ఎలీషా నువ్వు నీ ప్రజలతో చెప్పు, ఆ నీళ్ళు చెడ్డ నీళ్ళే కానీ నేను మధురంగా మారుస్తాను అని చెప్పినప్పుడు ఉప్పు వేసుకొని రామను. ఎక్కడ వేసుకురాలి ఉప్పు? కొత్త కుండలో ఉప్పు వేసుకొని రావాలి. పాత కుండ వద్దు, వాడిన కుండ వద్దు, ముఖ్యమైన కుండ వద్దు. మంచి పాత్రను తీసుకొని రా. అది కొత్త పాత్ర, కొత్త కుండ తీసుకొని రా. దానిలో నువ్వు ఉప్పు వేసుకొని తీసుకొని రా అని చెప్పి దేవుడు అతనికి దర్శనం ఇచ్చినప్పుడు అదే మాట తన ప్రజలతో చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంటే ఎమ్మడే ఒక కొత్త కుండ కొనుక్కొని కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కొత్త కుండలో ఇంత ఉప్పు వేసుకొని ఎమ్మడే వచ్చి ఎలీషా చేతికి ఆ ఉప్పు కుండను అప్పగించినట్టు మనం చూస్తున్నాం. వచ్చినప్పుడు ఎమ్మడే ఆయన ఏం చేశాడంటే ఊట దగ్గరికి వెళ్ళాడు. ఊట ఎక్కడి నుండి వస్తుంది? ఈ నది ఎక్కడి నుండి పారుతూ ఉంది? ఆ కొండలో నుండి ఈ నది పారుతూ ఉంది. కానీ అక్కడనే ఊట స్టార్ట్ అయిందని చెప్పేసి ఆయనకి ఎక్కడికి వెళ్ళాడంటే ఊట దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనం, అతడు ఆ నీటి ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగక పోవును, భూమి నిస్తారముగా ఉండదు అనేను. ఊట కాడబో ఏం చేశాడు చెప్పండి? దేవుని సేవకుడు ఉప్పు వేశాడు. అమ్మ నీళ్ళలో ఉప్పు వేసుకొని తాగండి, ఎట్టుంటాము? ఎవరు తాగినారా? చక్కెర వేసుకొని నీళ్ళు అయితే తీయగా ఉంటుంది, అవునా లేదా? కానీ నీళ్ళలో ఉప్పు వేసుకొని తాగితే చెప్పండి ఎలా కూడా చెప్పండి? కశ్యం నీళ్ళు తాగలేము. ఉప్పు నీళ్ళు అంటాం, ఏమంటా చెప్పండి? ఆ నీళ్ళని ఉప్పు వేసినట్టే ఉన్నాయి. ఉప్పు నీళ్ళు కశ్యము, బీపీ పెరిగేటట్టు ఉంది. ఈ నీళ్ళు అయితే మరణం వస్తుంది, ఈ నీళ్ళు అయితే వ్యాధి వస్తుంది. ఈ నీళ్ళు తాగమని చెప్పేసి అంటాం, సామాన్యంగా అంటే అంటాం. అక్కడ ఉన్న ప్రజలు కూడా అనుకోవచ్చు, ఏమయ్యా నీళ్ళు మధురంగా మారాలంటే ఏదైనా చక్రాన్ని పోస్తే కూడా ఒక తీయగొట్ట వస్తావేమో, కానీ నువ్వేమయ్యా ఉప్పు వేస్తావు, ఈ ఉప్పు వేసి నీళ్ళు ఎట్లా తాగలేమేమో అని అనుకోయి ఉండొచ్చు ప్రజలు. కానీ దేవుడు చెప్పిన మాట వినుట శ్రేష్టం. దేవుడు నీకు కానీ ఎవరికైనా కానీ చెప్పిన మాట వినుట శ్రేష్టము. పొట్టేలు అర్పించుట కంటే, వాటి కొవ్వు అర్పించుట కంటే, కానుకలు సమర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని మాట మధురమైన మాట, దేవుని మాట సత్యమైన మాట. ఎప్పుడైతే ఊట దగ్గరికి వచ్చి ఆ ఉప్పు వేసాడో ఆ భూమి ఏమైపోయింది చెప్పండి? నిస్తారమైపోయింది. అంతేకాకుండా ఆ నీళ్ళు అయితే మరణం వచ్చేది, కానీ ఇప్పుడు ఆ నీళ్ళు అయితే వాళ్ళకి మంచి ఆరోగ్యము కలుగుతూ ఉంది. ఇంకా మీకు మరణము కలగదు ఆ నీళ్ళు తాగితే. ఆ నీళ్ళు తాగితే మీకు ఆరోగ్యము కలుగుతుందని చెప్పేసి ఆ ఉప్పు ఎప్పుడైతే వేసాడో భూమి అంతా నిస్తారముగా ఉండదు, ఆ భూమి మధురముగా మారిపోతుంది. అంతేకాకుండా నీళ్ళు కూడా మధురముగా మారిపోతాయి, మంచి నీళ్ళు అవుతాయి అని చెప్పేసి ఆ ఉప్పు వేసి ప్రార్థన చేసి ఆ నీళ్ళు తాగండి అని చెప్పాడు. అంతే.
ఆ నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్లు ఉప్పు నీళ్ళుగా ఉండలేదు, మధురముగా మారిపోయినవి. ఇది చాలా అద్భుతమైందండి. ఇది మనం రెండో అద్భుతం గురించి చూసినట్టయితే నీళ్లను మధురముగా మార్చెను, నీళ్లను మధురముగా మార్చెను. అప్పుడు ఆ నీళ్లు ఆ ప్రజలు తాగి చాలా సంతోషించిరి, చాలా ఆనందించిరి. అక్కడ 22వ వచనంలో ఉంది, ఒకసారి ఒక మాట చదువుకుందాం అన్నమాట. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది, మంచిదై ఉన్నది. చూసావా? నిజంగా మన జీవితాలు కూడా నిస్సారమైన శరీరం, మన శరీరం పాపముతో నిండిపోయిన మన శరీరం, అపవిత్రతో నిండిపోయిన మన శరీరం. ఎప్పుడైతే దేవుని ఒక వాక్యం మనం వింటూ ఉన్నామో, దేవుని ఒక వాక్యం మనకి తాకుతూ ఉందో, దేవుని ఒక వాక్యం మన హృదయంలో ఉంటూ ఉందో, మనం కూడా ఆ చేదైన జీవితాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వదులుకోవాలా. పాపకరమైన జీవితాన్ని ఏం చేయాలంటే వదులుకోవాలా. మనము మధురముగా మారిపోవాలా. అయ్యో ఈయన ఒకప్పుడు అదో ఇలాంటి వాడు, అదో ఒకప్పుడు ఇలాగ బతికేవాడు. ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో, ఎప్పుడైతే ప్రభు మార్గంలోనికి వచ్చాడో, నిజంగా ఈయన మధురముగా మారిపోయాడయ్యా, ఈయన మంచివాడుగా మారిపోయాడయ్యా. ఆ చెడ్డ నీళ్ళు మంచి నీళ్ళుగా మారినట్టు నీ జీవితము, మీ కుటుంబాల జీవితము, మనందరి జీవితము ఎలాగ మారిపోవాలి చెప్పండి? మంచి నీళ్ళుగా మారిపోవాలి. మనం మాట్లాడితే ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి, కానీ కష్టముగా ఉండకూడదు. కొందరు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు ఎలాగుంటో చెప్పండి? కష్టం కదా. అబ్బా ఈ అమ్మ మాటలు వినకూడదు, అబ్బా లేచిపోదబ్బా అనిపిస్తుంది. అబ్బా ఈయన మాటలు వినకూడదు, ఈయన నోరు తెరుస్తూనే బూతులే. ఈయన కాడ ఉన్నట్టు కంటే లేచిపోయేది మంచిదని చెప్పేసి లేచిపోతాడు. ఈయన కాడ కూర్చుంటే ఎమ్మడే బీడి గుంజుతాడు, ఈయన కాడ గుంజుకుంటే ఎమ్మడే వాసన వస్తుంది, లేచిపోవడమే మంచిది అనిపించుకోకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఒకప్పుడు చేదు నీళ్ళు లాంటి వాళ్ళే, పాపము గుణము కలిగిన ఉన్నవారే. కానీ దేవుడు మీలో ఏం వేశాడంటే రుచికరమైన ఉప్పు వేశాడు. కానీ మీరు రుచిగా మారిపోవాలి. మీరందరూ మీ కుండలో, మీ కుండ అంటే ఇదే మీ కుండ, ఇదే మీ పాత్ర, మీ పాత్ర రుచిగా మారిపోవాలి, రుచిగా మారిపోవాలి. మీ చూపు మారిపోవాలి, మీ తలంపు మారిపోవాలి, మీ మాట మారిపోవాలి, మీ నడక మారిపోవాలి, మీ ఉద్దేశాలు మారిపోవాలి, మీ తలంపులు మారిపోవాలి. మంచి మనుషులుగా మారిపోవాలి, మంచి స్త్రీలుగా మారిపోవాలి. ఆయమ ప్రభు నమ్ముకోయింది, ఆయమ నమ్ముకోయింది ఆ దయ్యం అనిపించుకోకూడదు. ఆయన ప్రభు నమ్మినాడు, వాడన మారినాడు, వాడు చూడుకో కలిపెట్టి కనబడిటాడు అని అనిపించుకోకూడదు. ఆడ చూడుకోవాడు బీసం కనబడిపోయినాడు అని అనిపించుకోకూడదు. మధురముగా మారిపోవాలి, మధురముగా మారిపోవాలి. చేదులీలే కానీ ఎప్పుడైతే దేవుని సేవకుడు అక్కడ ఉప్పు వేశాడో, ఊట దగ్గర ఉప్పు వేశాడో, ఎమ్మడే నీళ్ళు మధురముగా మారిపోయినాయి. మంచి నీళ్ళు ఆయను, మంచి నీళ్ళు ఆయను. నువ్వు మంచివాడుగా అయినావా? నువ్వు మంచి స్త్రీవలే నువ్వు ఉన్నావా? ప్రభు నమ్ముకున్నాక నువ్వు ఎలాగున్నావు? అద్భుతముగా మారిపోవాలి. నువ్వు దేవునికి గొప్ప సాక్షి బిడ్డగాను ఉండాలి. అవే మాటలు, అవే తలంపులు మళ్ళీ నీలో రిఫెక్ట్ అయినట్టయితే నువ్వు ప్రభు నమ్ముకొని ఎంత మాత్రము లాభము లేదని దేవుని యొక్క వాక్యము సెలవేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులారా, మీరు చేదైన వారే, ఉప్పు నీళ్ళు వంటి వారే, మురికి నీళ్ళు వంటి వారే. కానీ యేసునికి వాక్యం ఎప్పుడైతే బోధిస్తూ ఉన్నాడో, వాక్యం ఎప్పుడైతే నీ హృదయం అనే పలక మీద రాసుకుంటావో, ఎప్పుడైతే నీ వాక్యం నీ హృదయంలో తట్టుతూ ఉందో, అప్పుడు మధురముగా మారిపోవాలని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది.